రీసెంట్‌గా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మ, తమ్ముడు పడుకున్న టైం చూసి ఇద్దరిని చంపేశాడు. ఇద్దరిని చంపేసి బయటకొచ్చి అతనే పోలీసులకు కాల్ చేసి, "మా ఇంట్లో మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు వాళ్ళని నేను చంపేశాను. అవి మళ్ళీ బతికితాయేమో నాకు భయమేస్తుంది. మీరు కొంచెం చూడండి ఎళ్లి" అని పోలీసులకు చెప్తున్నాడు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు చంపేశాడు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా అమ్మని, తమ్ముడిని చంపేశాడని చెప్పాం కదా! ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్‌లోనే అండ్ అలాగే భీమవరంలో జరిగింది. ఇప్పుడు మొన్నే జరిగింది రీసెంట్‌గా. అండ్ ఇందులో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి ఎప్పుడు 2013లో అతని మైండ్ అది సరిగ్గా ఉండట్లేదు, అతని బిహేవియర్ అది సరిగ్గా ఉండట్లేదని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మ, అన్నయ్య, నాన్న కలిసి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారు, కొంతమందికి డిప్రెషన్ వల్లో దేని వల్లో తెలియదు కానీ వాళ్ళకి మైండ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంటుంది. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, చాలామంది తక్కువ ఉంటే మెడిసిన్స్ వాడి ఇంట్లో తగ్గిస్తారు, లేదు ఎక్కువ ఉంటే పిచ్చి హాస్పిటల్ లాగా ఉంటాయి కదా వాటిలో జాయిన్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే సడన్గా రైజ్ అవుతుంది, కొంతమంది అయితే నార్మల్గా ఉంటారు. ఈ నార్మల్గా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా తగ్గుతుంది, అలాగే ఎవరొకరి దగ్గర నుండి కేర్ తీసుకుంటుంటారు. ఈ పిచ్చి అనేది కొంచెం హైలో ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే ఒక రూమ్లో సపరేట్గా పెట్టడం, వాళ్ళని ఒక సపరేట్గా బంధించడం, బయట తిరగనీయకుండా ఉంచేయడం అలాంటివి చేస్తారు. వేరే పర్సన్స్ ఎవరినైనా ఏదైనా చేస్తారని చెప్పేసి ఇలాగ ఒక రూమ్లో బంధించేయడం లేదా ఇలాంటివి చేస్తుంటారు, లేదా హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తుంటారు. కానీ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి హాస్పిటల్కి తీసుకెళ్లారు, అతని బిహేవియర్ అవి సరిగ్గా ఉండట్లేదని చెప్పి డాక్టర్ ఏం చెప్పారంటే మెడిసిన్స్ ఇచ్చారు, కంటిన్యూ వాడండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఇలా మెడిసిన్స్ అవి వాడండి, జాగ్రత్తగా చూసుకోండి ఇతన్ని అని చెప్పారు కదా డాక్టర్. డాక్టర్ వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే అతన్ని ఇంట్లోనే ఉంచడం, బయటకు ఎక్కువగా తిరగనివ్వకుండా. మైండ్ అనేది సరిగ్గా లేదంటే వాళ్ళు ఎప్పుడు ఎవరిని కొడతారో ఏం చేస్తారో తెలియదు, మనకి ఏ పని చేస్తారో కూడా మనకు తెలియదు, గెస్ చేయలేము అసలు. కాబట్టి ఆ భయంతో వీళ్ళు ఏం చేశారంటే అమ్మ, నాన్న, తమ్ముడు కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇంట్లోనే ఉంచారు. బయటికి పంపించకుండా ఇంట్లో ఉంచడం, ఫుడ్ పెట్టడం, మెడిసిన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తుంటే అలా గడుస్తుంది. కొన్ని రోజులు గడిచింది. తర్వాత COVID-19 వచ్చింది కదా. ఈ COVID-19లో శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఎప్పుడైతే వీళ్ళ ఫాదర్ COVID-19లో చనిపోయారో దాని తర్వాత ఇతనికి ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైన తర్వాత నుంచి ఇంకా నీట్గా చెప్తున్నారు అంటే వాళ్ళ మాట ఎవరైనా వింటారు, కానీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా ఇలాంటివి చేస్తున్నా సరే వాళ్ళ మాట ఎవరు వినరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు అంతగా. అతని మాట ఎవరు వినేవాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు కూడా. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఇంకా అప్పటి నుంచి కూడా ఇతనికి ఇంకా డిప్రెషన్ అది ఎక్కువైపోయింది. ఇతన్ని పట్టించుకోకపోవడం, ఇతని మాట వినకపోవడం, అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటారు కదా, అందులోకి ఇతను ఇలా మాట్లాడుతుంటే అతని మాట పట్టించుకోకపోవడం, నీకేం తెలియదు అనడం ఇలాంటివి చేస్తుంటే అతని మెంటల్ స్టేట్ ఇంకా మారిపోయింది. అంటే వీళ్ళేంటి నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళేంటి నన్ను బయటకు పంపించట్లేదు, వీళ్ళేంటి నా మాట వినట్లేదు, ఇలాంటి థాట్స్ అలా వస్తూ మెంటల్గా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇతను ఏం చేశాడు, మొన్న ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు 3 గంటలకి ఇతను లెగిశాడు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి లెగిశాడు 3 గంటలకి. అప్పుడు వీళ్ళ అమ్మ, తమ్ముడు కూడా ఇంట్లో పడుకున్నారు ప్రశాంతంగా, డీప్ స్లీప్. అప్పుడే శ్రీనివాస్ అనే వ్యక్తి లెగిసి 3 గంటలకి బయటకు వచ్చి చూసుకున్నాడు, ఎవరు లేరు చుట్టుపక్కల. ఇంట్లో కూడా వీళ్ళు ముగ్గురే కదా ఉంటారు, ఇంకా బయట కూడా చెక్ చేసి ఎవరు లేరు. ఆ పడుకున్న వ్యక్తి లెగిసి అరుస్తుంటాడు కదా, పొడుస్తుంటే అది ఆపిన వరకు అలా పొడుస్తూనే ఉన్నాడు. తమ్ముడిని పొడిచిన తర్వాత వెళ్ళి అమ్మను కూడా సేమ్ అలాగే పొట్టలో పొడిచి సౌండ్ అవి ఆపి, అంటే వాళ్ళు కొట్టుకుంటుంటారు కదా పొడిచినప్పుడు మనుషులు, అలాగే ఆపిన వరకు పొడుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు 3 గంటలకు స్టార్ట్ చేశాడు కదా, 4 గంటల వరకు ఇద్దరిని పొడుస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళు కొట్టుకోవడం ఆపిన వరకు కూడా అతను పొడుస్తూనే ఉన్నాడు అలా కంటిన్యూగా. ఇద్దరిని, అమ్మని తమ్ముడిని ఇద్దరిని పొడుస్తూనే ఉన్నాడు. ఇలా తెల్లవారుజాము 3 గంటలకు పడడం మొదలుపెట్టి 4 గంటలకు ఆపి బయటకు వచ్చి పోలీసులు కాల్ చేశాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి. పోలీసులకు కాల్ చేసి పోలీసులు వచ్చారు. వచ్చి చూస్తే ఇతను వీధి బయట ఉన్నాడు. వీధి బయట ఉండి బాడీ మొత్తం ఇలా మరకలు ఉన్నాయి, అంటే బ్లడ్ అది అంటుకొని ఉంటుంది కదా బాడీకి. అది చూసి పోలీసులు కూడా షాక్ అయ్యి అడుగుతున్నారు, ఏం చేసావు నువ్వు ఏంటి అంటే, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి మా ఇల్లు ఇక్కడ ఉంది, అందులో మా అమ్మని తమ్ముడిని నేను చంపేశాను, నేనే చంపాను అని చెప్తున్నాడు. ధైర్యంగా చెప్తున్నాడు, అసలు భయపడట్లేదు. కానీ పోలీసులు మాత్రం ఫుల్ ప్యాక్ అయిపోయారు పోలీసులు అతను చెప్పింది వింటుంటే. అతను ఏం చెప్తున్నాడు, ఇలా పోలీసులు కాల్ చేసి పిలిచిన తర్వాత మా అమ్మ తమ్ముడిని నేనే చంపేశానంటే, ఎందుకు చంపావంటే నేనేం మాట్లాడుకుంటున్నా, నా మనసులో ఏమనుకుంటున్నా వాళ్ళకి తెలిసిపోతున్నాయి మా అమ్మకి తమ్ముడికి, ఇలాగా నన్ను పట్టించుకోవట్లేదు, నాకు అసలు మనశ్శాంతి ఉండవట్లేదు, నన్ను ఏదో అంటున్నారు వీళ్ళు, నా మనసులో ఏమనుకుంటున్నానో వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ దెయ్యాలు. అండ్ అలాగే వాళ్ళని పొడిచాడు కదా, గంట సేపు పొడిచాడు కదా, ఈ గంట సేపు వాళ్ళని పొడిచాను, అయినా సరే వాళ్ళిద్దరు బాడీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అంత పొడిచినా సరే కత్తి దిగట్లేదు అంటున్నా. కత్తి ఏంటి, ఇప్పుడు షార్ప్గా ఉన్న కత్తి అయితే ఫాస్ట్గా తెగుతుంది, కానీ ఇంట్లో వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునే చాక్ అంత పదును ఉండదు, అంత షార్ప్గా ఉండవు కదా ఎడ్జెస్. అండ్ అలా దాంతో పొడిచాను, నేను అంత పొడుస్తున్నా సరే చాక్ దిగట్లేదు, వాళ్ళ పొట్టలోకి చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ బ్లడ్ కూడా రావట్లేదు పొడుస్తుంటే అంత ఫాస్ట్గా. మా తమ్ముడికి మా అమ్మకి కూడా సేమ్ అలాగే, నేను చాలాసేపు పొడిచాను, అయినా సరే వాళ్ళు అంత బేగా చావట్లేదు, మళ్ళీ వాళ్ళు బతికేస్తారేమో నాకు భయం వేస్తుంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని పోలీసులకు చెప్తున్నాడు. పోలీసులు అయితే ఫుల్ షాక్ ఇది వింటుంటే. అండ్ ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. చంపేశారు ఇద్దరినే, చంపేశారు, బతుకుతారం భయం వేస్తుంది సార్. సరే సరే దిగా సార్, పీకుతుంటా సార్, నా మనసులో ఏమైనా చెప్పేస్తా. చూసారు కదా, అతను 3 గంటలకు మొదలుపెట్టి 4 గంటలకల్లా వాళ్ళిద్దరిని చంపేసి
పైన ఉన్నారు వాళ్ళు, ఒకసారి మీరు వెళ్ళి చూడండి, అవి మనుషులు కాదు దెయ్యాలు, ఒకసారి మీరు టెస్ట్ చేయండి వాళ్ళని, దెయ్యాలా మనుషులు అని చెప్పి పోలీసులకు చెప్తున్నాడు. ఇతను ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లారు అండ్ అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు, అంటే ఇతనికి మెంటల్లీ బాగాలేడు అందుకే ఇలా చేశాడు అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన మనుషులకి ఏదైనా అయ్యిందంటే మనం అంత బేగా హాస్పిటల్లో పెట్టడానికి ఇష్టపడరు, ఇంట్లో పెంచి దాన్ని తగ్గించాలని చూస్తారు. కానీ వీళ్ళ మైండ్ అనేది ఎప్పుడు సడన్గా చేంజ్ అయిపోద్దో తెలియదు. వీళ్ళ వల్ల ఎప్పుడు కూడా వేరే పర్సన్స్కి డేంజర్ ఉంటుంది, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే. అంటే చూసారు కదా ఈ కేసులో సొంత ఇంట్లో వాళ్ళని చంపిస్తాడు, సొంత అమ్మ తమ్ముడిని చంపిస్తాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ అలాంటి వాళ్ళకి మంచి మంచి ట్రీట్మెంట్స్ కూడా ఇప్పిస్తూ ఉండండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.